వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ట్రంప్ రోజుకొక విధంగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో మారినటువంటి సీన్ అని కూడా చెప్పుకోవచ్చు. ట్రంప్ ఇచ్చారు కొత్త టోన్. 5 వారాలు యుద్ధం ఆపారు. అలాగే ఇరాన్తో మొదలైనటువంటి కొత్త పర్వం చారిత్రాత్మక ఒప్పందం దిశగా అడుగులా, లేక మరో భారీ పోరుకు గుర్రపు స్వారీలా? పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. పూర్తిగా చూడండి. ఇరాన్లో పాలన మార్పు, ట్రంప్ ధీమా అంటున్నారు. అయితే ఇరాన్ పైన దాడుల ఫలితంగా పాత నాయకత్వం పోయిందంటూ ఇప్పుడు హేతుబద్ధమైనటువంటి కొత్త టీం వచ్చిందని కూడా ట్రంప్ సంచలనమైనటువంటి ప్రకటన కూడా చేశారు. త్వరలోనే టెహ్రాన్తో చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మాత్రం యుద్ధం అంచునే ఉంది అనే విధంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చీకట్లో ఇరాన్ అంటే క్షిపణుల వర్షం కురుస్తుంది. విద్యుత్ కేంద్రాలపైన లక్ష్యంగా దాడులు జరగడంతో ఇరాన్ నగరం చీకటిమయమైందని, దీనికి ప్రతీకారంగా సౌదీ, కువైట్ల పైన ఇరాన్ క్షిపణులు వదిలిందని, దురదృష్టవశాత్తు కువైట్లో ఒక భారతీయ కార్మికుడు మరణించడం విషాదకరం అంటూ లెబనాన్లో ఐక్యరాజ్య సమితి దళాలపైన దాడులు ఆగడం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే అవకాశాన్ని ఇక్కడ ట్రంప్ ఉపయోగించుకుంటున్నారా అంటే నిజంగా అటువంటి అవకాశాన్ని ఏది కూడా ఉపయోగించుకోవట్లేదు అనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే యుద్ధం అనవసరంగా ప్రారంభించారు ట్రంప్ అనే విధంగా కూడా వైట్ హౌస్ వర్గాలు కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే ఆకాశాన్ని తాకేలాగా ఇక్కడ చమురు ధరలు ఉండడం, మధ్యవర్తిగా పాక్ చేసినా కానీ ఇక్కడ కుదరకపోవడం, ముఖ్యంగా హర్మోజ్ జలసంధి మూతపడడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ మంటలు మొదలయ్యాయి. బ్యారెల్ ధర $115 దాటింది. ఈ ఉద్రిక్తతకు తగ్గించేందుకు పాకిస్తాన్ 15 సూత్రాల ప్రణాళికతో మధ్యవర్తిత్వం వహిస్తుంది. చర్చలు ఫలిస్తాయా, లేక అమెరికా యుద్ధ నౌకలు విరుచుకుపడతాయా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ 100% చాలా మంది తెలుసో తెలియక ట్రంప్ ఈ తప్పుడు నిర్ణయంతో, అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అనే విధంగా కూడా ట్రంప్ తనను తాను ముఖ్యంగా ఆ విధంగా చేసేశారు. ఆ విధంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు ట్రంప్ అనే దిశగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి చూద్దాం, ఈ యుద్ధం ఆగుతుందా, లేకపోతే యుద్ధం కంటిన్యూ అవుతుందా? చమురు ధరలు, గ్యాస్ ధరలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి ప్రపంచ దేశాలపైన అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.